ప్రస్తుతం భారత్ జట్టును టెస్టుల్లో శుభ్మన్ గిల్ నడిపిస్తున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే 3 ఫార్మాట్లకు ముగ్గురు వేరువేరు కెప్టెన్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసే వరకు పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవే కెప్టెన్ గా ఉంటాడు. అందులో సందేహమేమీ లేదు. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లో అవకాశాలు వచ్చినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ వినియోగించుకోలేకపోయాడు. ఒక్క టీ20లకే పరిమితమయ్యాడు. టెస్ట్ కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ కు వన్డేల్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆల్రెడీ టీ20లు, టెస్ట్లకు హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఎప్పటి వరకు ఆడతాడన్న దానిపై క్లారిటీ లేదు. తనలో ఇంకా ఆట మిగిలే ఉందని హిట్ మ్యాన్ చెబుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ బరిలో దిగాలనుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ రోహితే ఉంటాడనే చర్చ ఉన్నా ముందుగానే యో ప్లేయర్ కు పగ్గాలు అప్పగించాలనే వాదన ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా రోహిత్ కొనసాగినా మధ్యలోనే కెప్టెన్సీని వదిలేసినా మరో ప్లేయర్ కైతే కెప్టెన్సీ ఇవ్వాలి. ఇప్పుడు పగ్గాలు అందుకునే ఆ ఒక్కడు ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ స్థానంలో శ్రీలంకతో వన్డే సిరీస్ సెట్ అయితే కెప్టెన్సీపై క్లారిటీ వస్తుందనే చర్చ కూడా ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనూ భారత జట్టు వన్డేలు ఆడాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుభ్మన్ గిల్ వ్యవహరించాడు. అంటే రేసులో శుభ్మన్ గిల్ ఉన్నట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో తొలి 3 టెస్టుల్లో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. మాంచెస్టర్లో కెప్టెన్ గా ఇంపాక్ట్ చూపకపోయినా తొలి సిరీస్ లో కొన్ని మిస్టేక్స్ చేయడం సహజమే. ఐపీఎల్లోనూ కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం శుభ్మన్ కు ఉంది. వయసు పరంగానూ శుభ్మన్ చిన్నోడే. దీంతో రోహిత్ శర్మ వారసుడు శుభ్మన్ గిల్ కావచ్చనే చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు కెప్టెన్సీ రేస్ లో బుమ్రా పేరు కూడా వినిపించింది. కానీ సిరీస్ కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనంటూ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నాడు. తనకు బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా వదిలేసుకున్నాడనే ప్రచారం ఎక్కువగానే జరిగింది. వర్క్ లోడ్ కారణంగా వన్డేల్లోనూ కెప్టెన్సీకి బుమ్రా దూరంగా ఉంటాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం రిషబ్ పంత్ టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా సేవలందిస్తున్నప్పటి నుంచి పంత్ కు ప్రయారిటీ దక్కడం లేదు. వన్డేల్లో నిరూపించుకుంటే రిషబ్ కూడా రేసులో ఉంటాడు. కెప్టెన్సీ రేస్లో కేఎల్ పేరు కూడా వినిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కూడా రేసులో ఉన్నాడు. ఐపీఎల్లో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. 3 వేరువేరు ఫ్రాంచైజీలను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. కెప్టెన్సీ రేస్లో స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.